అలాగే ఎవరో తెలుసో తెలియకో సర్పాన్ని చంపుంటారు. చాలామంది అనుకుంటారు సర్పశాపము అంటే సర్పాన్ని చంపలేదండి, మాకు పొలాలే లేవు, మాది దేశమే కాదు, అసలు నేను భూమి మీద ఎప్పుడూ కూడా మట్టిని చూడలేదు, అంతా మార్బుల మీదే బతికానని. సర్పదోషాలు 5 రకాలుగా వస్తాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. 1, మంచం మీద పడుకుని నీళ్లు తాగితే సర్పదోషం వస్తుంది. కింద పడిన పాలును తొక్కితే సర్పదోషం వస్తుంది. ఆడవాళ్ళని కాలితో తన్నితే సర్పదోషం వస్తుంది. ఒకళ్ళ ఎంగిలి తింటే సర్పదోషం వస్తుంది. సర్పము సంచరించిన ప్రదేశంలో ఆదివారము, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులలో సర్పము వెళ్ళిన జాగాలు అంటే భూమి మీద మనము నడిస్తే సర్పదోషం వస్తుంది. ఇది ప్రమాణపూరితముగా ఉంది. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, సర్పదోషములు ఏ విధంగా వస్తాయనేటువంటిది మీరు పూర్తిగా గూగుల్ చేసుకోండి, దాంట్లో కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఈ 5 రకాలుగా సర్పదోషం మానవాళికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు సర్పదోషం ఉన్నదో లేదో మీరే ఆలోచించండి. ఏదో సందర్భంలో పాలు దొక్కుంటారు, ఏదో సందర్భంలో పడుకుని నీళ్లు తాగుంటారు, ఏదో ఒక సందర్భములో ఋతుస్రావముతో ఉన్నటువంటి స్త్రీని ముట్టుకుని ఉంటారు, అంటే ముట్టైనటువంటి ఆడదాన్ని ముట్టుకుని ఉంటారు, తల్లో, భార్యో, చెల్లో, అక్కో, ఫ్రెండో ముట్టుకుని ఉంటారు. సర్పదోషం ఇది ఏం చేస్తుందండి? అబ్బాయి నాకేం పెద్ద ఉపయోగం లేదు, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా నాకు సంపాదన ఉంది, మా అత్తమామలు, మామగారు, తండ్రి సంపాదించి ఆస్తులు ఉన్నాయి, సుఖం లేదు, నువ్వు కుళ్ళినటువంటి శరీరంతో మరణిస్తావు. సరే నేను బాగానే చనిపోయానండి, నాకు ఈ కష్టం తెలియదు అనుకుంటావు. నువ్వు సంపాదించిన ధనము అపహరించుకోబోతుంది, పాపిష్టి ధనం అవుతుంది, ఒక్క ధర్మకార్యాన్ని కూడా చేయలేవు. సక్రమంగా బ్రాహ్మడికి ఇచ్చిన నేను సరిగ్గా ఆశీర్వదించడు. ఒక గోవుకు పెడదామన్నా దున్నపోతుకు పెడతావు తప్ప ఆవుకు పెట్టలేవు. అటువంటి బుద్ధి వంకరతో సంపాదన ఉంటుంది. సో ఇటువంటి దోషాలన్నీ కూడా సర్ప ప్రతిపాదించినటువంటి దోషాలు. అవి ఏవైనా మనకు ఉండొచ్చు, మనం లేవండి అని అయితే ఎవ్వరమూ చెప్పలేం.